హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజు గారు. ఇవాళ ఆన్లైన్ పరంగా చూసుకుంటే అండి, యాప్స్ వైజ్ కానివ్వండి, వెబ్సైట్ వైజ్ కానివ్వండి, కంటెంట్ వైజ్ కానివ్వండి, లేదంటే కొన్ని మీరు చెప్పిన విధంగా ప్రాజెక్ట్స్ వైజ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ వైజ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ వైజ్ కానివ్వండి, చాలా ఆన్లైన్ సోర్సెస్ చూపించడం జరిగింది. అంటే మనీ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు అనేటువంటి వాటి మీద. అందులో ముఖ్యంగా సార్ కొన్ని విషయాలు కనుక చూస్తే చాలామంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. మనం మాట్లాడిన వాటిలో చాలా టెక్నాలజీ వైజ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ వైజ్ కానివ్వండి, అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ జాయిన్ అయ్యి అండ్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తున్నటువంటి, బయట స్వతహాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ మనతో పాటు కలిసి అసోసియేట్ అయ్యి ముందుకెళ్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. అయితే ఎక్కువగా అడిగినటువంటిది ఏ వెబ్సైట్స్ బెస్ట్ అని చెప్పేసి మీరు లిస్ట్ అవుట్ చేసుకొని దాని మీద వర్క్ చేసి ఒక్కొక్క ఐటమ్ గురించి ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 10-15 రివ్యూలు అయిపోయిన తర్వాత వాటి గురించి చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. సో ఈ మధ్య కాలంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక ఐడియా కనుక మనం జస్ట్ క్లిక్ చేస్తే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చి జనరేట్ చేసి ఒక ఐడియాని, బేసిక్ ఐడియాతో పాటు మిగతా ఫర్దర్ ప్రొసీజరింగ్స్కి కొన్ని ఎగ్జిక్యూటివ్ వర్డ్స్ని ఇచ్చేటువంటి ఒక వెబ్సైట్ ఈ మధ్య కాలంలోనే నాకు కూడా చెప్పడం జరిగింది. ఆ వెబ్సైట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే దాంట్లో కూడా మనీ ఎర్నింగ్ సోర్స్ ఉందనేటువంటి విషయం తెలిసిందే. అది ఏ విధంగా ఉంటుంది, ఎలాగా? కొన్ని సంవత్సరాలుగా ఉన్న కొత్త ఏ టూల్ ఏది వచ్చినా కూడా మార్కెట్లో దాని మీద మనం వీడియోస్ చేయడం కానివ్వండి, ఆ టూల్ను వాడుకొని ఏ విధంగా మనీ ఏం చేయొచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి సంబంధించి కానివ్వండి, లేదంటే సోషల్ మీడియా పోస్టులు తయారు చేసేదానికి సంబంధించి కానివ్వండి, ఈజీ వేస్లో ఏ విధంగా చేయొచ్చో మనం ఆల్రెడీ డిఫరెంట్ ఏ టూల్స్ మీద మనం ఇప్పటివరకు చాలాసార్లు చూపించడం జరిగింది. కానీ రీసెంట్గా వచ్చినటువంటి ఏ టూల్ ఏదైతే ఉందో చాట్ జీపీటీ, ఈ చాట్ జీపీటీ అనే టూల్ ఏంటి అంటే ఆల్మోస్ట్ గూగుల్ కన్నా బెటర్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నది. సో ఏంటి, తక్కువ టైంలో హయ్యెస్ట్ యూజర్స్ అనేది రావడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ టూలు చేంజ్ మేకర్ అండి. దానిలో ఎటువంటి ఇది లేదు, అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ టూల్ ఎవరికి ఉపయోగపడేదో చెప్తాను, దాని తర్వాత దాని మీద ఎలా మనీ ఏం చేయొచ్చో చెప్తాను. ఇండివిజువల్ పర్సన్గా నాకు ఎలా ఉపయోగపడుతుంది, రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఒక టాపిక్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో మనం ఆ టాపిక్ మీద ఏం క్వశ్చన్స్ వేయచ్చు, అలాగే అసలు ఆ టాపిక్కి సంబంధించినటువంటి అవగాహన తెచ్చుకోవడానికి కూడా ఆ టూల్ బాగా ఉపయోగపడుతుంది. ఒక వర్క్ని అయితే చాలా ఈజీ చేసి పడేశారు మీరు. ఆ విషయంలో మాత్రం నేను మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. కంటెంట్ వైజ్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు అందులో కొన్ని పాయింట్స్ మనం మిస్ అవుతూ ఉంటాం సార్. ఇప్పుడు క్వశ్చనర్ వైజ్ కానివ్వండి, లేదంటే కంటెంట్ రీసెర్చ్ చేసే మోడల్లో కానివ్వండి, లేదంటే ఆ కంటెంట్ని ఎన్ని వేస్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనేటువంటి విషయంలో కానివ్వండి, ఈ చాట్ ఓపెన్ అనేది బాగా ఉపయోగపడింది నాకు. అండ్ పర్సనల్గా థ్యాంక్ యూ సో మచ్. అదొకటి ఉంది అని మీరు చెప్పిన తర్వాతే తెలిసింది నాకు ఈజీ అయింది. ఇలా చాలామందికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. సో ఇట్లా పర్సనలైజ్గా తీసుకుంటే ఎవరికి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్కి హోంవర్క్ ఉంటుంది అనుకోండి, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి సబ్జెక్ట్కి సంబంధించి, అవి ఇక్కడ అడిగితే ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ ఇస్తుంది. అంటే ఇలా ఇండివిజువల్ యూజర్స్ అందరికీ కూడా ఉపయోగపడే టూల్. ఇప్పుడు గూగుల్ తీసుకుంటే కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా కూడా గూగుల్ ద్వారా మనీ ఎలా ఏం చేయాలో చెప్తా ఉన్నాం. ఆల్రెడీ మనం గూగుల్ ద్వారా ఏం చేసి ఉన్నాం. అవును. సేమ్ అదేవిధంగా ఈరోజు చాట్ జీపీటీ ద్వారా మనం మనీ ఎలా ఏం చేయొచ్చు. చాట్ జీపీటీ యూజ్ చేయడం ఒక ఎత్తు, దాన్ని యూజ్ చేసుకుని మనీ ఎలా ఏం చేయొచ్చు అనే దానిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే వెబ్సైట్స్కి కంటెంట్. ఇవాళ రేపు మనకి అన్నీ కూడా వెబ్సైట్స్లో ఆర్టికల్స్లా వస్తూ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ రాసే వాళ్ళందరూ కూడా యాడ్స్ మీద మనీ ఏం చేస్తారు, ఇంతవరకు చాలా క్లియర్. ఓకే. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే ఏదైతే వెబ్సైట్కి ఆర్టికల్స్ రాస్తున్నారో అవన్నీ కూడా ఈ చాట్ జీపీటీ ద్వారా తీసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. అంటే బేసిక్ కంటెంట్ అంతా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది, దానికి చిన్న చేంజెస్. ఎందుకంటే వితౌట్ చేంజెస్ చేసినా కూడా ఇప్పుడు గూగుల్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏమైనా చేయండి, కాపీ కంటెంట్ తీసుకున్నా కూడా పర్వాలేదు, దానికి వాల్యూ యాడ్ చేయండి అంటది. వితౌట్ యాడింగ్ వాల్యూ కనుక మనం ఏదో కాపీ పేస్ట్ చేస్తే అవ్వదు. దానికి కొన్ని చేంజెస్ చేసి కనుక చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కంటెంట్ దీని ద్వారా వస్తుంది. సో మనం జనరల్గా కంటెంట్ రైటర్కి డబ్బులు కట్టి రాయించుకుంటూ ఉంటారు. సో ఇవాళ ఆ పని సగం పనో లేకపోతే 80% పనో ఇక్కడ అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు అంటే దీన్ని యూజ్ చేసుకుని ఇంకా కొంచెం వాల్యూ యాడ్ చేసి దీన్ని మనం బయట వాళ్ళ కంటెంట్ రాసి ఇచ్చేలాగా చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆర్టికల్కి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 ఈ విధంగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా కంటెంట్ రాసిస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి బుక్స్ అండి. ఈ టూల్ వాడి ఎంతమంది బుక్స్ రాశారో అయితే మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చాట్ జీపీటీ
ఫర్ రైటింగ్ బుక్ అని కొడితే కొన్ని వందల మంది వేల మంది ఏం చేస్తున్నారంటే దీన్ని ఉపయోగించుకుని బుక్ రాసేస్తూ ఉన్నారు. సో నేను బుక్ రాయాలనుకుంటున్నాను అనుకోండి, ముందు ఏ టాపిక్ మీద బుక్ రాయాలనుకుంటున్నానో ఆ టాపిక్ ఇచ్చేస్తే అదే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 బెస్ట్ వేస్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ కానీ అదే ఇచ్చేసింది. ఒక్కొక్క పద్ధతి గురించి ఇవ్వమంటే కూడా మళ్ళీ అదే ఇస్తుంది. దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఇవ్వమంటే కూడా ఇచ్చేస్తుంది. అట్లా మనం ఏ క్వశ్చన్ అయినా సరే అడుగుతూ ఉంటే అది ఆన్సర్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా తీసుకొని వచ్చి నేను ఒక బుక్ లాగా రెడీ చేశాను. అదే కనుక మనం గూగుల్లో చూసేసారు ఒక 10 పేజెస్ అలా కనిపించేస్తాయి. ఏది ఫాలో అవ్వాలో తెలియదు మనకి. అదే అనుకోండి సింగిల్ టేక్ ఏది కావాలనుకుంటున్నావో అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అందులో నుంచి మనం ఏదైనా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఉన్న జనాలకి ఏంటంటే ఇన్స్టెంట్ సొల్యూషన్ కావాలి సార్. ఒకప్పుడు పద్ధతి ఏంటి అంటే ఏదైనా అడగంగా దాని రిలేటెడ్ వచ్చి 10 ఇచ్చేస్తే ఆ 10లో వీళ్ళు చూసుకుని ఎత్తుకునేవాళ్ళు. అవును. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి అంటే మారిన జనరేషన్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఓపిక తక్కువ కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి కాబట్టి వాటిల్లో నుంచి బెస్ట్ కూడా తీసుకుని ఇదే ఇవ్వగలగాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఏదో మనం వెతకగానే గూగుల్లో వెతికి ఇవ్వదండి. దీనికి ఆల్రెడీ దాని దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది ఆల్రెడీ ఆ టాపిక్ గురించి అర్థం చేసి పక్కన పెట్టుకున్నదే మనకి ఇస్తాం తప్ప మనం వెతకగానే అప్పటికప్పుడు వెళ్ళి గూగుల్లో తీసుకొచ్చి ఇవ్వదు రిజల్ట్. సో ఒక్కసారి ప్రాసెస్ చూద్దాం సార్, అయితే ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఒక్కొక్కటి చూపిస్తాను సార్. సో కంటెంట్ రైటింగ్ అయితే ఏ విధంగా వాడచ్చు, బుక్స్కి అయితే ఏ విధంగా వాడచ్చు. ఇవే కాకుండా ఇంకా మనీ ఏం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి సార్. ఒక్కొక్క పద్ధతి చెప్తాను. పాడ్కాస్ట్ అని మీరు వినే ఉంటారు. అవును. ఇప్పుడు నేను పాడ్కాస్ట్ చేయాలి అంటే కంటెంట్ ఉండాలిగా. కంటెంట్ నేను మాట్లాడుతూ ఉంటాను, అది పాడ్కాస్ట్లో రికార్డ్ చేస్తాం. ఆ పాడ్కాస్ట్ జనరేట్ చేయడానికి ఇక్కడ వాడుకోవచ్చు. ఓకే. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఏ యూట్యూబ్ వీడియో కావాలి అని ఇక్కడ అడగండి. బెస్ట్ ఫన్నీ స్క్రిప్ట్ రాయమంటే బెస్ట్ ఫన్నీ స్క్రిప్ట్ రాసిద్ది. బెస్ట్ ఏదైనా ఒక డాక్టర్ సంబంధించినటువంటి అడ్వైజ్ రాయమంటే ఆ అడ్వైజ్ రాస్తుంది. లేదు మనం ఒక యూట్యూబ్ వీడియో చేయబోతూ ఉన్నాము, దానికి సంబంధించిన కంటెంట్ ఇవ్వమంటే కూడా ఆ కంటెంట్ ఇచ్చేసిద్ది. అదే అంటే ఓ ఈ వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చివరి దాకా ఎలా మాట్లాడాలో కూడా ఆ కంటెంట్ ఇచ్చేసిద్ది. సో ఇట్లా యూట్యూబ్ వీడియోస్కి స్క్రిప్ట్. అలాగే యాడ్స్ అండి. ఇవాళ రేపు మనం చూస్తే మంచి మంచి యాడ్స్ వస్తూ ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి యాడ్స్. అంత ఎఫెక్టివ్ యాడ్ రాయాలి అంటే మళ్ళీ మనం యాడ్ ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చింది కానీ మంచి కంటెంట్ రాదు, మంచి యాడ్ క్రియేట్ అవ్వదు. కానీ ఈ టూల్లో నాకు ఈ సందర్భానికి సంబంధించి ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి ఒక అడ్వర్టైజ్మెంట్ రాయమంటే అదే రాసి ఇచ్చింది యాడ్. 5 సెకండ్ యాడ్ కావాలంటే 5 సెకండ్ యాడ్, 3 సెకండ్ యాడ్ కావాలంటే 3 సెకండ్ యాడ్. లేదు సోషల్ మీడియాలో పోస్టులు చేయాలి, ఆ కంటెంట్ ఆ యాడ్లో ఏం పెడితే బాగుంటుందో కూడా ఇది రాసి ఇచ్చేస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా మనం బయట వాళ్ళకి చేసిస్తే ఆల్రెడీ ఫైవర్ ద్వారానో ఫ్రీలాన్సర్ ద్వారానో ఏదో ఒక ప్లాట్ఫామ్ ద్వారా, లేదు డైరెక్ట్గా అయినా సరే ఇవన్నీ మనం ఎవరికి చేసి ఇచ్చినా కూడా మనకి మనీ వచ్చేవి. అవును. ఇవి కాకుండా ఇంకా మీకు ఈమెయిల్ రాస్తుంది. మీరు క్లయింట్స్కి ఈమెయిల్ రాయాలి అన్న ఈమెయిల్ రాసిద్ది, పర్సనలైజ్డ్ మెసేజెస్ రాస్తుంది, గ్రీటింగ్స్ కావాలంటే గ్రీటింగ్స్ రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నాగరాజు గారికి ఒక లెటర్ రాయమని చెప్తే అదే లెటర్ రాసేసింది. అదే లీవ్ లెటర్ అని చెప్తే లీవ్ లెటర్ కూడా రాస్తుంది. ఇక్కడ అడగడం తెలిస్తే ఆటోమేటిక్గా అవన్నీ కూడా జనరేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే. ఇంకా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్. సో ఇప్పుడు నేను షాపిఫై స్టోర్ పెట్టాను, దానిలో ఒక ప్రోడక్ట్కి సంబంధించిన మ్యాటర్ రాయాలి. ఇక్కడ ఆ ప్రోడక్ట్ ఇస్తే అదే డిస్క్రిప్షన్ రాస్తుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా చూపించాను. యూట్యూబ్కి టైటిల్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తుందండి. అంటే ఏంటి, ఇప్పుడు మనం చేసే టాపిక్ మీదే ఉంది, దాని టైటిల్ అడిగితే అదే టైటిల్ ఇచ్చేసిద్ది, డిస్క్రిప్షన్ అడిగితే అదే డిస్క్రిప్షన్ రాసి ఇచ్చిద్ది, ట్యాగ్స్ కావాలంటే అదే ట్యాగ్స్ ఇచ్చేసిద్ది. సో యూట్యూబ్కి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినవి కూడా చేయొచ్చు. ఇవి కాకుండా ఇంకా చాలా రకాలుగా అండి, అంటే రీసెర్చ్లో కావచ్చు, లిరిక్స్కి కావచ్చు, న్యూస్కి కావచ్చు, లెటర్స్కి కావచ్చు. ఇంక ఈ యూసేజ్ అనేది మీరు ఎంత పెంచుకుంటే ఇంకా అంత వెళ్తూనే ఉంటుంది. కొత్తగా కంపెనీ పెడుతున్నారు, ఆ కంపెనీకి ఏ పేరు కావాలి, కంపెనీకి ఏ స్లోగన్ కావాలో కూడా దీని మీద తీసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది, చాలా అద్భుతమైనటువంటివి వస్తాయి. ఇప్పుడు కొన్ని సైట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ పనులన్నిటికీ కూడా ప్రతిదానికి ఒక టూల్ ఉంటుంది, ఒక సైట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్లోగన్స్ అని ఒక సైట్ ఉందండి. దానిలో మనం స్లోగన్స్ ఇస్తే వాళ్ళు మనీ పే చేస్తారు. అంటే దానిలో ఏంటంటే ఎవరో ఒకరు కొత్తగా వచ్చి ఇలా పెడతారు, మేము ఇట్లా కంపెనీ పెట్టాలనుకుంటున్నాము, సో దీనికి మీరు బ్రాండ్ నేమ్ ఇవ్వండి, సజెషన్స్ ఇవ్వండి అని ఉంటుంది. దానిలో మనం ఇస్తే కూడా దే విల్ పే. $50 నుంచి $100, $1000 వరకు కూడా ఉంటుంది. ఏది స్లోగన్కి. ఇలా యూట్యూబ్ స్క్రిప్ట్కి, ఇలా ప్రతిదానికి కూడా డిఫరెంట్ టూల్స్లో మనం మనీ ఏం చేస్తున్న అవకాశం ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా ఈ ఒక్క టూల్ని కనుక మనం ప్రాపర్గా వాడటం వస్తే, అది ఫ్రీలాన్సర్ ద్వారా చేస్తారా లేకపోతే ఆఫ్లైన్లో చేస్తారా, ఆల్రెడీ వీళ్ళు చేస్తున్న పనిలోనే దీన్ని వాడుకొని ఇంకా ఫాస్ట్గా చేస్తారా,
ఖచ్చితంగా మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి. ఎలా సార్ ఆన్ ఆన్ యావరేజ్ చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం సార్ ఆన్ అండ్ యావరేజ్ అంటే కనీసం నెలకు ఒక 10,000 నుంచి 50,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. వాళ్ళు ఏ టూల్ అనే దాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్ రైటర్ని, ఇప్పుడు దాకా నేను స్క్రిప్ట్ రాసేవాడిని కానీ అంత బాగా రాసేవాడిని కాదనుకోండి, లేదా టైం పట్టేది. దీని హెల్ప్తో ఇప్పుడు దాకా నేను 10 మంది చేసింది ఇప్పుడు 30 మంది చేయొచ్చు. వెరీ గుడ్ సార్. లేదు ఫ్రీలాన్సర్ని, దీని ద్వారా నా ఇప్పుడు దాకా చేయలేని సర్వీసులు, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పిన పని ఏది చేయలేనుగా. నేను పాడ్కాస్ట్ స్క్రిప్ట్ రాసేవాడిని కాదు, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ రాసేవాడిని కాదు, ఈమెయిల్స్ రాసేవాడిని కాదు. ఈ పనులన్నీ చేసిస్తే మీరు కావాలంటే ఏ ఫ్రీలాన్సర్ సైట్లోకైనా వెళ్ళి చూడండి. మళ్ళీ కొంతమంది డౌట్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు చేసుకోరని. ఈ టూలే కాదండి, ఇప్పటికీ చాలా టూల్స్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఈవెన్ ప్రాపర్గా గూగుల్ని ఎలా వాడాలో చాలామంది తెలియదు. గూగుల్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలియదు. ఇప్పుడు వెబ్సైట్సే ఉన్నాయి, లేకపోతే యూట్యూబ్ ఛానల్సే ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగే ఉంది. అమెజాన్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం ఎంతమంది తెలుసండి? చాలా తక్కువ మంది. అమెజాన్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తెలిస్తే వాళ్ళు సంపాదిస్తారేమో, కానీ తెలియదు ఇంకా. అలాగే ఈ టూల్ కూడా చాలామందికి తెలియదు, తెలిసినా కూడా ఎలా వాడాలో తెలియదు. ఫస్ట్ మనం ఏంటంటే ఇవాళ అందరూ కూడా మళ్ళీ ఈ టూల్ ఓపెన్ చేసేసి ఏదో చేసేసి ఇచ్చేసి కాదు, కొంచెం రీసెర్చ్ చేసి అసలు దీన్ని ఏ విధంగా వాడచ్చు. మీరు ఇందాక చెప్పినట్లు ఒక కంటెంట్ జనరేట్ అయిపోయిన తర్వాత దానికి వాల్యూ యాడ్ చేసి మీరు వేరే వెబ్సైట్స్కి కానివ్వండి, లేదంటే మీ పర్సనల్ పాడ్కాస్ట్కి కానివ్వండి, సార్ చెప్పినట్లు కంటెంట్ జనరేట్ చేసేటువంటి వెబ్సైట్స్ ఉంటాయి బయట, లేదా ఎవరికైనా కంటెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు వాల్యూ యాడ్ చేసి ఇస్తే ఖచ్చితంగా ఈ వెబ్సైట్ వాల్యూ తెలుస్తుంది. సార్ ఫస్ట్ వీళ్ళు రీసెర్చ్ చేయాలి సార్. ఇప్పుడు కంటెంట్లో కూడా తక్కువ అమౌంట్ పే చేసి కంటెంట్ కావాలనే వాళ్ళు ఉంటారు. అసలు మాకు ఏ టూల్స్ వద్దు, జెన్యున్గా కంటెంట్ రాసేవాళ్ళు కావాలి అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు హై పేమెంట్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఓన్గా కంటెంట్ రాయాలి. లేదు తక్కువ అమౌంట్ పే చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇట్లా మనం అలా తక్కువ అమౌంట్ పే చేసే వాళ్ళకి ఈ విధంగా చేసేవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ.